ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 7వ అధ్యాయం పరిసమాప్తం చేసుకుని 8వ అధ్యాయానికి మనం వెళుతున్నాం. అయితే ఇక్కడ 7వ అధ్యాయం ఆఖరి శ్లోకం కిందటి ఘట్టంలో మనం చెప్పుకోవడానికి సమయం చాలలేదు, కావున ఆ శ్లోకం మరొకసారి చెప్పుకుంటూ 8వ అధ్యాయానికి మనం వెళుతూ 7వ అధ్యాయానికి 8వ అధ్యాయానికి ఉండేటటువంటి అనుసంధానం గురించి మనం చెప్పుకునే ప్రయత్నం ఈ ఘట్టంలో చేద్దాం. హరి ఓం. అయితే ఆఖరిగా 7వ అధ్యాయంలో పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతూ గుణత్రయమయం హేతదు బ్రహ్మన్ శక్తిత్రయం మహతు యోతి యాతి స యాత్యేవ వరం నావర్తతే పునః అన్నటువంటి ఈ శ్లోకం ద్వారా ఎవరైతే ఓ బ్రాహ్మణుడా, ఓ మైత్రేయ మహర్షి ఈ మహాశక్తిత్రయం సత్వరజస్తమో గుణత్రయంతో కూడి ఉంటుంది, ఈ గుణత్రయాన్ని పూర్తిగా అతిక్రమించి వెళ్ళినవాడు పరమపదానికి చేరుకోవడమే తప్ప తిరిగి రాడు అన్నటువంటిది ఆ శ్లోకం తాలూకు అర్థం. ఇక్కడ కాస్త విశ్లేషణ మనం చేసుకుందాం. ఎందుకు అంటే శక్తిత్రయం ఏమిటి, గుణత్రయం ఏమిటి, అది ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు మనం శక్తిత్రయము అన్నది వేరు, గుణత్రయము అన్నది వేరు కదా అనేటటువంటి భావన ఇక్కడ మనకు వస్తుంది. కానీ శక్తిత్రయంలోంచే గుణత్రయం పుట్టింది. ఏమిటా శక్తిత్రయం? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, లేదా విష్ణు బ్రహ్మ మహేశ్వరుడు. ఎందుకు విష్ణు పురాణం మనం చెప్పుకుంటున్నాం కాబట్టి. ఇవి ముగ్గురు కూడా శక్తిత్రయములు. ఈ శక్తిత్రయంలోంచే ఆ గుణత్రయాలు ఉద్భవించాయి. సత్వరజస్తమో గుణములు. ఈ సత్వరజస్తమో గుణాలని అతిక్రమించి, అంటే సత్వగుణానికి కానీ రజోగుణానికి కానీ తమో గుణానికి కానీ లోను కాకుండా సర్వకాల సర్వావస్థల యందు సర్వమే విష్ణువుగా కనిపిస్తున్నది అనేటటువంటి భావనతో ధార్మికబద్ధమైనటువంటి జీవనాన్ని సాగించినటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా ఆ విష్ణు పరమపదాన్ని పొందుతుంది తప్ప తిరిగి రాదు అనేటటువంటిది ఇక్కడ పరాశరుడు వారు ఖచ్చితంగా చెబుతున్నారు. చెబుతూ 8వ అధ్యాయం ప్రారంభం చేసుకుంటూ చూడండి, 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు మైత్రేయ మహర్షి ప్రశ్న వేయడం, ఆ ప్రశ్నకి సమాధానంగా పరాశరుడు వారు ఆ అధ్యాయాన్ని చెప్పడం అంతవరకు వచ్చింది. ఇక్కడ 7, 8, 9 అధ్యాయాలలో పరాశరుడు వారు కథాగమనాన్ని చేస్తూ ఉంటుండగా మధ్యలో మైత్రేయ మహర్షి ప్రశ్న వేస్తారు. ఇది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకు అంటే మైత్రేయ మహర్షి ప్రశ్న, పరాశరుడు వారి సమాధానంగా కొన్ని అధ్యాయాలు నడిచాయి, 3 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలు 7, 8, 9 అధ్యాయాలు పరాశర మహర్షి చెబుతూ ఉంటుండగా మధ్యస్థమంలో మైత్రేయ మహర్షి అడిగినటువంటి ప్రశ్నలు. ఇది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ అసలు మధ్యస్థమంలో పరాశరుడు వారికి మైత్రేయ మహర్షి ప్రశ్న ఎందుకు వేశారన్నది కూడా మనం చెప్పుకుందాం. అయితే 8వ అధ్యాయం ప్రారంభం చేస్తూ పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి ఇలా చెబుతున్నారు. శ్రీ పరాశర ఉవాచ కథిత స్థామసః సర్గో బ్రహ్మణాస్తే బ్రహ్మణస్తే మహామునే రుద్రసర్గం ప్రవక్ష్యామి తన్మే నిగతః శృణు. ఓ మైత్రేయ మహాముని, జాగ్రత్తగా విను. నిగతః శృణు అంటే జాగ్రత్తగా విను. ఇంతవరకు కూడా బ్రహ్మ చేసినటువంటి తామస సృష్టి గురించి చెప్పాను, తర్వాత ఇక్కడ రుద్ర సృష్టి గురించి చెబుతున్నాను అని పరాశరుడు వారు మొట్టమొదటగా ఆ శ్లోకాన్ని ఉటంకించారు. 8వ అధ్యాయానికి వచ్చేసరికి రుద్రసర్గ లక్ష్మీదేవి తాలూకా సర్వవ్యాపకత నిరూపణం, ఇవి 2 ఉంటాయి. ఈ రెండింటినీ కూడా మనం జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒకటికి 10 సార్లు జాగ్రత్తగా అనేటటువంటిది ఎందుకు నేను చెబుతున్నాను.
ఇక్కడ నుంచి వచ్చే ఘట్టాలన్నీ కూడా కాస్త మన మనస్సుకి కానీ మన బుద్ధికి కానీ చిక్కనటువంటి ఘట్టాలు ఇవన్నీ కూడా 7వ అధ్యాయం మొదలుకొని. అందుకే ఒకటికి 10 సార్లు జాగ్రత్తగా అని చెబుతున్నాను. మన మనస్సుకి కానీ మన బుద్ధికి కానీ చిక్కనటువంటి అధ్యాయాలు. మైత్రేయ మహర్షి అడిగినటువంటి ప్రశ్న ఏమిటి? ఏ నిత్య సృష్టి, ఏ నిత్య ప్రళయం, ఏ నిత్య స్థితి ఇవి ఉన్నాయో నాకు చెప్పండి అంటే, పరాశరుడు వారు చెప్పినటువంటిది నిత్య ప్రళయం గురించి చెప్పారు. ఆ తర్వాత రుద్రసర్గ సృష్టి గురించి చెబుతున్నారు. తర్వాత లక్ష్మీదేవి స్థితిని చెయ్యాలి అంటే లక్ష్మీ కటాక్షం ఉండాలి కాబట్టి లక్ష్మీదేవి తాలూకా సర్వవ్యాపకత నిరూపణ గురించి చెబుతున్నారు. అందుకు అది అర్థం చేసుకోవాలి అంటే ప్రతి ఒక్క శ్లోకము, ప్రతి ఒక్క పదము మనకి మనస్సుకి బుద్ధికి అందాలి. అలా అందినంత మాత్రాన విష్ణు పురాణం మనకి ద్యోతకం అవుతుంది. ద్యోతకం అంటే బుద్ధికి ఎక్కుతుంది, మనస్సుకి తెలుస్తుంది, జీవితానికి అన్వయం ఎలా చేసుకోవాలి అన్నది ఒక మార్గం కనబడుతుంది. అందుకు నేను 1కి 10 సార్లు జాగ్రత్తగా పట్టుకోండి, ప్రయత్నం చేయండి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనేటటువంటిది 1కి 10 సార్లు చెబుతున్నాను. ఇక్కడ పరాశరుడు వారు చెప్పినటువంటి ఒక ఘట్టం మొట్టమొదటి శ్లోకమే, 8వ అధ్యాయ శ్లోకమే. దిగతః నిగతః శృణు, జాగ్రత్తగా విను అని పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతున్నారు. ఏమిటి? బ్రహ్మ యొక్క తామస సృష్టి ఇంతవరకు చెప్పడం జరిగింది, నీకు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి రుద్ర సృష్టిని గురించి చెబుతున్నాను, శ్రద్ధగా విను అని పరాశరుడు చెబుతూ, కల్పాదవాత్మాన స్థుల్యం సుతం ప్రధ్యాయతస్తతః ప్రాదురాసీత్ ప్రభోరం కే కుమారో నీలలోహితః అన్నది ఇక్కడ పరాశరుడు వారు చెప్పినటువంటి 2వ శ్లోకం. ముందు 7వ అధ్యాయంలోనే మనకి వచ్చినటువంటి ఘట్టం, బ్రహ్మదేవుడు కోపగించి కనుబొమ్మలు 2 ఒక దగ్గరగా అంటే కాస్త క్రోధ దృష్టితో చూస్తే అందులోంచి మృత్యువు ఉద్భవించిందని, రుద్రుడు ఉద్భవించాడని చెప్పుకున్నాం కదా. ఇక్కడ పరాశరుడు వారు చెప్పేటటువంటిది కల్పాదావాత్మన స్థుల్యం, కల్పాదులలో బ్రహ్మదేవుడు కల్పాలు చేస్తూ ఉంటుండగా తనతో సమానమైనటువంటి కుమారుణ్ణి కనాలి, కుమారుడు కోసం, కుమారుడు కొరకై ధ్యానిస్తూ ఉన్నాడు. కుమారుణ్ణి కనాలి అంటే వారికి కనడం, 9 నెలలు గర్భవాసం చేయడం, ఈ దిక్కుమాలినటువంటివి వాళ్ళకి లేవు కదా. బ్రహ్మ మనస్సులో ఒక్కసారి సంకల్పం చేశారు, నా అంతటి సమానుడైనటువంటి కుమారుడు కావాలి అని సంకల్పం చేసి ధ్యానం చేసేసరికి ఆయన ఒడిలో నీలలోహితం, 2 రంగులు కలిసినటువంటి ఒక కుమారుడు అనేటటువంటి ఆయన ఆవిర్భవించాడు. నీలలోహితం అంటే ఇంతకుముందు నీలం లేదా బాబు అప్పుడే పుట్టిందా అని కాదు కదా. 2 రంగులు, ఎరుపు నలుపు అనేటటువంటి రంగులు 2 కలిపితే మిశ్రమం చేస్తే దాంట్లోంచి నీలం ఉద్భవిస్తుంది. ఆ నీలం ఉద్భవించింది కాబట్టి 2 రంగులతో కలిపినటువంటి ఒక కుమారుడు పుట్టాడు. నీలలోహితం, నీలపు రంగు కలిగినటువంటి కుమారుడు పుట్టాడు అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ, రుదన్ వైసుస్వరం శోధ పాద్రవతు ద్విజసత్తమ కిం రోదశీ తం బ్రహ్మ రుదంతం ప్రత్యువాచ అన్నటువంటిది. ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ, ద్విజసత్తమ మైత్రేయ మహర్షి పుట్టిన వెంటనే అతడు సుస్వరమయంగా రోదిస్తూ పరిగెత్తాడు. ఆ ఏడుస్తున్న అతనిని బ్రహ్మ ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించాడు అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు. బ్రహ్మ సంకల్పం చేసినంత మాత్రానే నీలలోహితం, నీలం రంగు గలవాడైనటువంటి కుమారుడు ఒకడు పుట్టాడని, ఆవిర్భవించాడని, పుట్టడంతోనే సుస్వరమైనటువంటి రోదనం చేస్తూ ఏడుస్తూ ఆయన పరిగెడుతూ ఉంటుండగా బ్రహ్మ అతనిని ఆపి ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే ఆ పుట్టినటువంటి కుమారుడు బ్రహ్మతో పలుకుతున్నటువంటి మాటలు ఇవి. నామదేహేతి తం శోధ ప్రత్యువాచం ప్రజాపతి రుద్రస్వం దేవనాంనాసి ఆరో దీర్ఘోర్ధై మావహ అన్నటువంటిది ఇక్కడ చెప్పినటువంటి ఒక శ్లోకం. పుట్టిన వెంటనే ఏడుస్తూ పరిగెడుతుండగా బ్రహ్మ అడిగితే ఆయన చెప్పినటువంటి ఆ శ్లోకం ఏమిటి? బ్రహ్మ, నువ్వు నన్ను పుట్టించావు కనుక నాకు ఒక నామకరణం, పేరు నాకు పెట్టు అనగా అప్పుడు ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ
నీవు రుద్రుడు అనే పేరు గల దేవుడువు, ధైర్యం తెచ్చుకో, ఏడవకుండా ఉండు అని బ్రహ్మదేవుడు పలుకుతారు. పలికిన తర్వాత ఏవముక్త పునఃశోధ సప్తకృత్వో రుదోదవై తతోన్యాని దదౌ తస్మై సప్తనానాని సప్తనామామి వై ప్రభు స్థానాని చైవం అష్టానాం పత్నీ పుత్రాంశ వై ప్రభు అని ఒక శ్లోకం పరాశరుడు వారు ఉటంకించినటువంటిది. ఆ పుట్టినటువంటి కుమారుడికి రుద్రుడువు అనేటటువంటి దేవతామూర్తిగా నీవు ఉంటావు అని చెప్పగానే కుమారుడు రుద్రస్వరూపంలో 7 సార్లు రోదనం చేస్తాడు అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు. 7 సార్లు రోదనం చేస్తాడు అంటూ అప్పుడు ఆ ప్రభువు ఆ ఏడుపులకి ఎన్నిసార్లు అయితే ఆ రుద్రస్వరూపంలో ఉండేటటువంటి కుమారుడు ఏడుస్తాడో ఆ 7 సార్లు ఏడిచాడు అనుకున్నాం కదా, ఆ 7 సార్లు ఏడుపుకి బ్రహ్మదేవులు వారు ఒక్కొక్క రోదనానికి ఒక్కొక్క పేరుని ఉంచారు అన్నది ఇక్కడ చెబుతున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం, అవగాహన చేసుకోవలసినటువంటి విషయం, పుట్టినటువంటి ఆయన మామూలు వ్యక్తి కాదు, రుద్రస్వరూపంతో పుట్టాడు. పుట్టినటువంటి ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు, ఏడిచిన ప్రతిసారి ఒక పేరు ఎందుకు పెడుతున్నారు, ఆ పేర్లు ఏమిటి, ఆ పేర్లకు తగ్గటువంటి భార్యలు ఎవరు, ఆ భార్యల నుంచి వచ్చినటువంటి సంతానం ఏమిటి, ఇవి అన్నీ కూడా అద్భుతమైనటువంటి ఘట్టాలు. ఇక్కడ ఎందుకు అద్భుతమైన ఘట్టాలని చెబుతున్నానంటే పరమేశ్వరుడు ఏడవడం ఏమిటి, పరిగెట్టడం ఏమిటి, ఇదంతా కూడా మనకి ఒక ప్రతీకగా లేదా మన జీవితానికి అన్వయం చేసుకునేటటువంటి వ్యవహారంగా కనిపిస్తున్నది కదా. దాన్ని మనం అవగాహన చేసుకోవాలి కదా. పరమేశ్వరుడంతటి వాడు బ్రహ్మ సంకల్పమాత్రంలోంచి పుట్టినటువంటి ఆయన రుద్రస్వరూపంతో కుమారుడై ఏడవడం ఏమిటి, అది కూడా 7 సార్లు ఏడవడం ఏమిటి, ఒక్కొక్కసారి ఏడిచిన దానికి ఒక్కొక్క పేరు ప్రభువైనటువంటి ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవులు వారు పెట్టడం ఏమిటి, ఆ పేర్ల గురించి తెలుసుకున్నంత మాత్రం చేతన మనకి సమస్త కోరికలు సిద్ధిస్తాయి కదా. అసలు ఆ పేర్లు ఏమిటి, వాటికి ఉండేటటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆ పదాలేమిటి, అవన్నీ కూడా మనం పురాణంలో చెప్పుకుంటే అది మన జీవితానికి అన్వయం చేసుకుంటే అది ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియగా ఉంటుంది, మన జీవితం ఎంత చక్కగా సాగుతుంది, నల్లేరు మీద నడకలాగా సాగుతుంది కదా. దాన్ని మనం అవగాహన చేసుకోవాలి కదా. ఆ ఒక్క శ్లోకం చెప్పుకొని మనం ఇక్కడ ఆపుదాం. ఎందుకంటే ఆ పేర్లు, వాటి తాలూకా వ్యవహారము, ఆ తర్వాత వచ్చేటటువంటి భార్యలు, వాటి తాలూకా వ్యవహారం, ఆ తర్వాత వచ్చేటటువంటి సంతానము, ఇవన్నీ మనం తెలుసుకుంటే రుద్రసర్గ అంటే ఏమిటన్నది మనకు బోధపడుతుంది. రుద్రసర్గ అని చెప్పారు కదా 8వ అధ్యాయం, లక్ష్మీదేవి సర్వవ్యాపకత నిరూపణం అని చెప్పారు కదా 8వ అధ్యాయం. ఈ రుద్రసర్గ ఏమిటి, రుద్రుడు ఏమిటి, రుద్రుడు కుమారుడు ఏమిటి, రుద్రుడు భార్యలు ఎవరు, ఇవన్నీ కూడా చెప్పుకున్నట్లయితే ఇది ఎంత అద్భుతమైనటువంటి ఘట్టం కదా. ఆ పేర్లు తలుచుకున్నంత మాత్రాన వచ్చేటటువంటి ఘట్టాలలో అసలు పతివ్రత అంటే ఏమిటి, ఇవన్నీ అద్భుతమైనటువంటి ఘట్టాలు ఉంటాయి. ఆ పేర్లు తెలుసుకున్నంత మాత్రానే మనకి సమస్త పాపహరణం జరుగుతుంది అనేటటువంటిది కొన్ని శ్లోకాలలో ఇచ్చున్నారు ఇక్కడ. అవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే బ్రహ్మదేవులు వారు పుట్టినటువంటి కుమారుడికి రుద్రుడు అని పేరు పెట్టాడు. ఆ రుద్రుడు ఆ పేరు తెలుసుకున్న తర్వాత మరలా 7 సార్లు ఏడిచాడు. 7 సార్లు ఏడిచిన తర్వాత ఆ ఏడుపులకి పరబ్రహ్మమైనటువంటి బ్రహ్మదేవుల వారు ఎలాంటి పేర్లు పెట్టారో ఆ శ్లోకం ఒక్కటి చెప్పుకొని ఈ ఘట్టం మనం పూర్తి చేసుకుందాం. భవం శర్వం మహేశానాం తథా పశుపతిం ద్విజ భీమం ఉగ్రం మహాదేవం ఉవాచ స పితామహ. ఇక్కడ అద్భుతమైనటువంటి ఆ శ్లోకం దగ్గర చూడండి. భవుడు, శర్వుడు, మహేశానుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు అనేటటువంటి 7 పేర్లని ఆ రోదనాలకి పెట్టాడు బ్రహ్మదేవులు వారు. రుద్రుడితో కలిపి మొత్తం 8 రుద్రసర్గ అంటే రుద్రుడి నుంచి ఉద్భవించినటువంటి పేర్లు. ఆ పేర్లు ఏమిటేమిటి? భవం సర్వం మహేశానాం తథా పశుపతిం ద్విజ భీమముగ్రం మహాదేవ మువాచ స పితామహ. భవుడు, శర్వుడు, మహేశానుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు, ఈ 7 కూడా రుద్రస్వరూపానికి మారు పేర్లు అన్నటువంటిది ఘట్టం దగ్గర మనం ఇక్కడ ఆపుకొని వచ్చేటటువంటి ఘట్టంలో ఆ పేర్లకు ఉండేటటువంటి విశేషణాలు ఇంచుమించుగా చెప్పుకుంటూ వచ్చే ఘట్టాలు మనం చెప్పుకుందాం.
అయితే ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా మరొకసారి విన్నపం చేసుకుంటూ విష్ణు పురాణం విన్నందువలన ఏమిటి ప్రయోజనం అన్నది కూడా పరాశరుల వారు మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్పుకున్నారు. ఏమిటయ్యా అంటే తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్థనం శృణ్వతాం. ఎవరైతే ఈ పురాణాన్ని చదివి చెబుతారో వారికి తత్వం బోధపడుతుందని, ఎవరైతే ఈ పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సర్వార్థనం సర్వకామ్యములు సకాలంలో నెరవేరుతాయి సుమ అని పరాశరుల వారు మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్పారు. కావున ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహిస్తారని, అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, ముఖ్యంగా మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పెడతారు. అలాగే ఈ విష్ణు పురాణాన్ని మీరు విని తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.